మనం ఈరోజు మన దైవభక్తి తోటి సార్ వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ చేసి కనెక్ట్ చేసినాం. సార్ వాళ్ళు అక్కడ నిలిచిపెట్టాం, మనం ఇక్కడ ఉన్నాం, అది అట్లనే అవుతుంది. అంటే సార్ వాళ్ళు చెప్పిన చదువులన్నా కొంతమంది సార్ వెళ్ళిపోవచ్చు ముందుకు, కొంతమంది అక్కడే ఉండొచ్చు, కొంతమంది వేరే ఫీల్డ్ ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. అంటే మీరు చెప్పే దాంట్లో మీరు నాటిన మొక్కలలో ఒక 2 మొక్కలు సార్ ఇలా గవర్నమెంట్ జాబ్ అయ్యి మన ముందుకు పెట్టుకుంటారు. వాళ్ళని మనం సత్కరించాలని చెప్పేసి మేము ఆల్రెడీ ఎప్పుడూ అనుకున్నాం. కాకపోతే అందరూ చెప్పలేదు సార్. ఇది మీకు చెప్పిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు చెప్తున్నా నేను. మనం ఏదైతే అనుకున్నామో అందులోకి వెళ్ళి ఈరోజు వాళ్ళిద్దరికి సన్మానాన్ని ఇప్పుడు సార్ల ద్వారా మన ద్వారా కానీ గురువులను మనం చేసి గురువులుగా వాళ్ళకి వాళ్ళ గురువులే ఈరోజు. కాబట్టి గురువులతో చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు వాళ్ళ విద్య అండ్ శ్రీనివాస్ ఈ కమ్ టు ద డాన్స్ ప్లీజ్ కమ్. ఎట్లాంటి అవకాశం కొంతమందికి వస్తుంది. ఆ కొంతమందిలో ఇంకెవరన్నా అంటే ఈ అవకాశం రావడానికి ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఇంకా మనకి ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే మీరు మళ్ళా నెక్స్ట్ ఇయర్ మీరు జాబ్ కొట్టే మాకు తెలిస్తే గెట్ టుగెదర్ పెట్టి ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దాం. ఇది మాత్రం గ్యారంటీ. అయిపోయింది. Ready, smile. Ready, smile. Smile, sir, smile. Thank you. నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని గుర్తించి నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని సన్మానించినందుకు మా గురువులందరికీ ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మిత్రులైనటువంటి నా తోటి విద్యార్థులకు అలాగే మా విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇక్కడే సన్మానం చేస్తామని గ్యారంటీ హామీ ఇస్తున్నాము. ఎవరు అధైర్యపడద్దు. ఎందుకంటే ఒక గురువు మనకు చదువు చెప్పిన గురువుతోటి మనము ఈరోజు మనకు సత్కరించారంటే అది అరుదుగా జరిగే విషయం. అంటే ఇందులో కొంతమందికి మేము చదవలేదా అంటే చదివినా అందరికీ అంటే అది రాదు. కాబట్టి వాళ్ళకి ఆ రొట్టిన గౌరవం ఈరోజు దక్కింది. కాబట్టి మనం అందరం అప్డేట్ చేయాల్సిందే ఈ విషయం వల్ల. కాబట్టి మీరు ఆ స్థాయికి వెళ్ళండి. మిమ్మల్ని సన్మానించే బాధ్యత మీ గ్యారంటీగా మీ వ్యక్తి కంపల్సరీగా మీకు ఉంటుందని నేను హామీస్తున్నాను. ఓకే. నా పేరు వెంకటేష్. కృష్ణారెడ్డి ఎరగల్లపల్లి. నేను జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ వర్క్ చేస్తాను. ఈ వేదిక అలంకరించిన
చెప్పేసి ఈనాడు వెంకట బాబు అనేటువంటి కారుగారు మొత్తం 5 ఎకరాలు ఇవ్వడం వలన మనకు సంతోషంగా మన పాఠశాల అప్పుడు ఇవ్వడం ఆ బిల్డింగ్ అన్ని కావడం అందరి సహకారంతో చైర్మన్ వాళ్ళు ఉండి వాళ్ళందరి సహకారం తీసుకుంటే మన పాఠశాల సరిపోయి దాని గురించి లేదు. అయితే మరి ఇక్కడికి వచ్చే వరకు మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా ఇక్కడ చూస్తే సంతోషం అంటే సంతోషం. మేము టైము మాది మేము కూడా ఏమేమి చేస్తున్నాం గొప్పగా చేసాం అనుకుంటున్నాం. మిమ్మల్ని చూసేవారు మాకు అందిపోయాము. ఏముంది మా దగ్గర ఏమేమి చేసి మాకేమన్నా మీకు మీరంటే 40,000 50,000 70,000 జీతాలు ఇస్తారన్న అటువంటి ఆధారం మనకు కల్పించినటువంటి ఈ ఉపాధ్యాయులకే దక్కింది. దానికి తోడుగా మీరు కష్టపడి చదువుకున్నందుకు ఫలితం మీకు కూడా దక్కింది. కాబట్టి మీరు ఇంతమంది ఒక క్లాసుగా 70 మంది 80 మంది నిజంగా పాఠశాల ఉపాధ్యాయులు లేక 16 మంది ఉన్న ఉపాధ్యాయులు మైపోవడం ఉంటే ఇక్కడ 6 ఉన్నారు. వాళ్ళు రిజల్ట్ కానీ మన రిజల్ట్ ఎక్కువ చేయదు. మరి ఎక్కువ వచ్చేది వాళ్ళు గర్వపడలేదు. వచ్చినా తక్కువే ర్యాంక్ వచ్చినా తక్కువే వాళ్ళు ఇచ్చేది 5,000 మార్కులు మంచి మార్కులు పర్వాలే ఉండేది కానీ వాళ్ళు నిజాకపోయేది దాన్ని చేసి వాళ్ళకి ఇచ్చుకునేది. పేరు చెప్పేటప్పుడు అందరికీ అనేది ఇచ్చే వరకు ముఖ్యమంత్రి అది అన్నారు. కాబట్టి దీనికి మీరు చేసే కష్టం నమ్ముకున్నటువంటి మాకు చాలా సంతోషం. మీ రిజల్ట్ తీసుకెళ్ళి మీ చదువుకుంటే కొద్దిగా అమ్మాయిల దగ్గర కొద్దిగా తక్కువ కానీ నేను ఏ ప్యాకేజ్ ఈ చదువుకున్న వాళ్ళ దగ్గర నేను ఏ హైస్కూల్లో చదవాలి చూసిన కానీ ఎక్కడెక్కడ ఎప్పుడో 16 మంది 20 మంది ఉపాధ్యాయుల దగ్గర 20 మందికి పెద్దలే ఉండేది. అటువంటి స్కూళ్ళు ఉన్నాయి కానీ అటువంటిది ఇక్కడ ఆ స్థాయి ఆలోచన లేదు. కష్టపడే చదువు ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాధ్యత మొదటి నాడు వాళ్ళు ఉండేది ఎక్కడో ఉండేది. నామినేటింగ్ ఉండేది ఎక్కడ నా పేరు ఉండేది నా పేరు అక్కడికి ఉంటే ఇంకా పోవాలి. ఆయన అక్కడితో టైంకి వచ్చేది రెగ్యులర్గా. డ్యూటీ అంటే వాళ్ళు రెగ్యులర్గా రెగ్యులర్గా వాళ్ళు చూసినంత వరకు అంత స్థాయిలో వాళ్ళందరూ మిగతా సంగతి ఉంటే ఏదైనా కానీ మనం ఆలస్యంగా ఉండాలి. ఉపాధ్యాయులు ఆలస్యంగా ఉండాలి. బాబు అనుకోండి అనుకోండి వాడు అగ్గిపెట్టేసిపోతాడు. ఒకరు కానీ వాడు అనుకుంటాడు ఎందుకు అగ్గిపెట్టాలి. ఇది మా సార్ సిగరెట్ అనుకుంటాడు. అమ్మ నేను వాడు కూడా వద్దే సార్ అనుకోతాడు. వాడు దాక్కున్నాడు పోటీ. కాబట్టి ఎప్పుడే కానీ వాళ్ళని అనుసరిస్తారు. ఉపాధ్యాయుడు ఏం చేస్తుందని చూస్తారు వాళ్ళు. అమ్మో మా సార్ ఏమన్నాడే అనుకోండి కాబట్టి సరే టైం అయింది. చాలా సంతోషం. ఏ స్కూల్లో కూడా ఇన్ని సార్లు ఇన్ని పేర్లు కావాలి థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఇప్పుడు నరసింహ సార్ని మాట్లాడవలసిందే అనుకోవచ్చు. వేదికని అలంకరించిన తోటి ఉపాధ్యాయులకు మరియు 2005 బ్యాచ్ విద్యార్థులకు ఆత్మీయ సమాజానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు మేము అనుకోకుండా ఇంతమంది మీరు ఇట్లా
చేసుకొని ఇంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి కాగితాలు అందరినీ గుర్తుపెట్టుకొని పేరుగా అందరినీ ఇలాంటి ఏర్పాటు చేసి మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా చాలా సంతోషకరం, అది ఆనందంగా ఉంటుంది. ఎక్కడికి జ్ఞాపకంగా ఎక్కడని నేను 19 సంవత్సరాల క్రితం చూసాను, మళ్ళీ ఈనాడు చూసినాం. ఈ 19 సంవత్సరాలు ఎక్కువ మార్పు వచ్చేవారు. చాలా గుర్తుపట్టకపోయినా గుర్తుపట్టనే గుర్తుపట్టగలిగా. అంటే చిన్నతనంలో చూసిన తర్వాత ఎంత గ్యాప్ 19 సంవత్సరాల క్రితం చూస్తే చాలా చాలా మార్పులు వస్తాయి. మీలో పట్టుదలతో కొంతమంది పీజీ లెవెల్ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కొంతమంది సాఫ్ట్వేర్ అయ్యారు, ఇంజనీరింగ్ ఎంటెక్ చేసి, కొంతమంది ప్రైవేట్ లెవెల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ కూడా దాదాపు అందరూ హ్యాపీగా మీ టైంలో స్థిరపడినట్టుగా మీరే చెబుతున్నారు. మీరు ఇలా నేను ఎప్పుడు చెప్పిన టైం లేదు. మీరు మీ యొక్క పిల్లలు కూడా మీకంటే మంచి స్థాయికి వచ్చినట్టు భగవంతుడు మీకు అన్ని విధాలుగా ఆయుర్వేదాలు కలిగేస్తూ అష్ట ఐశ్వర్యాలు కలిగేస్తూ సుఖ సంపదలు మీకు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పిన తర్వాత డైరెక్ట్ సార్ పన్నామలు ఉంటుంది, నేను బిఎన్ఎడ్ వస్తాను, నన్ను ఎక్కించుకోపోయి. నేను బిఎన్ఎడ్కి వచ్చిన తర్వాత ఎక్కించుకోపోయి ఒకనే మాట్లాడాడు. అంటే మనం ఫోన్ చేయగానే సార్ వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమిటని ఏ క్వశ్చన్ ఏం లేదు వాస్తవానికి. మనం సార్ ఇట్లా మీ వెరగల పిల్లలకి ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకోవడం ఈజీగా ఉంది సార్ వాళ్ళని. కాబట్టి అది చాలా మంచిగా ఉంది. మన పిల్లవాళ్ళు వచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మిగిలిన ఇప్పుడు మన ఇంగ్లీష్ సార్ని లక్ష్మీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైనటువంటి సిద్ధారెడ్డి గారి సార్గారికి ప్రధాన అదేవిధంగా నర్సర్ సార్ గారికి, వేదిక ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, విద్యార్థులకు ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థులందరికీ కూడా శుభాశిష్యులు. ఈ కార్యక్రమం చూసుకుంటే నాకు ఎంతో ఈ ఆత్మీయ సమ్మేళనంతో పాటు మీ ప్రగతి ప్రదర్శనలాగా ఉంది. సాధారణంగా ప్రతి పాఠశాలలో కానీ కాలేజీలో కానీ మనం ఏం చేస్తామంటే యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుపుకుంటాం. ఆ యాన్యువల్ డే ప్రోగ్రాంలో జరిగే కార్యక్రమం ఏంటంటే పిల్లల యొక్క ప్రగతి అక్కడ ప్రదర్శన జరుగుతుంది. అక్కడ పేరెంట్స్ ఇస్తారు. ఈరోజు ఒక మీ పేరెంట్స్ మాత్రమే లేరు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మీ యొక్క ప్రదర్శన ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడడం. తర్వాత మీరు నాకు చెప్పిన విషయం ఏంటంటే కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు, కొంతమంది తెలుగులో మాట్లాడారు. ఇది నా ఉద్దేశంలో ఏంటంటే చూడండి, లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ద గ్లోబల్ విలేజ్. కాబట్టి గ్లోబల్ విలేజ్లో మనం సస్టైన్ కావాలంటే మన మాతృభాషతో పాటు మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా స్కిల్స్ కూడా పెంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చాలామంది చూశాను, ఆ రోజుల్లో ఐ మైట్ హావ్ థాట్ ద గ్రామర్ ఆల్సో. గ్రామర్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ ఫర్ కమ్యూనికేషన్, దట్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా గ్రామర్ అనేది బ్యారియర్ కాదండి. ఒక్కటే ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి ఒక్కటే ఒక కారణం ఏంటంటే భయపడతాం. ఇది మన లాంగ్వేజ్ కాదనుకుంటాం. ఇక్కడ ఇందాక చాలా చక్కగా చెప్పారు, అన్నిటికంటే ఈజీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. తెలుగే చాలా కష్టమైన భాష, దాంట్లో పదాలు తప్పడితే తప్పు ఉంటాయి. ఇంగ్లీష్లో అట్లా కాదు, చాలా ఈజీగా మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీలో చూసాను చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. సరే, క్వాలిఫికేషన్ ఉండాలండి, తప్పనిసరి క్వాలిఫికేషన్ ఉండాలి. చూసాను చాలామంది డబుల్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ చేసేవాళ్ళు ఉన్నారు, ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసేవాళ్ళు. నెట్ క్వాలిఫైడ్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హర్డ్ దట్ వర్డ్ నెట్ క్వాలిఫై కావడం. నెట్ 2 times క్వాలిఫై కావడం అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే స్టిల్ నాకు మీరు నవ్వుతారేమో, ఈవెన్ యాక్చువల్గా మై 3 years రిటైర్మెంట్కు. బట్ నేను లాస్ట్ 2 years బ్యాక్, ఎందుకంటే నాకు ఆ కళ పిహెచ్డి అనేది ఒక కళ. నాకు నా లైఫ్లో పిహెచ్డి చేయాలని ఒక కళ. ఆ పిహెచ్డి కోసం నేను నెట్ రాస్తే పేపర్ 1లో క్వాలిఫై అయ్యాను, 99% వచ్చేసింది. బట్ వేరే సెకండ్ పేపర్లో నేను కోపప్ కాలేకపోయినాను. అంటే మీరు నాకంటే ఎక్కువ పెద్ద స్థాయిలో ఉన్నారు. మీరు గురువు కోరుకున్నది కూడా అదే. గురువు ఏం
కోరుకుంటాడంటే, ఒక నిజమైన గురువు కోరుకునేది తనకంటే ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎప్పుడు కూడా గురువుకి ఈర్ష, ద్వేషము, కులము, మతం ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజన్. యాక్చువల్గా బేసికల్గా చెప్పాలంటే ఐ హేల్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. బట్ నాకు ఆ పట్టింపులు, కుల పట్టింపులు కానీ, మత పట్టింపులు కానీ, ఆ మత జాడియాలు కానీ నాలో రాలేదు. ఎందుకు రాలేదంటే డ్యూ టు స్పోర్ట్స్. నేను ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత ఎప్పుడైతే స్పోర్ట్స్ నేర్చుకున్నానో, క్రికెట్ నేర్చుకున్నానో, అక్కడ నాకు టీమ్ స్పిరిట్, లీడర్షిప్ వచ్చింది, క్వాలిటీస్ పెరిగాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్తో అందరితో మింగిల్ కావాలి. అప్పుడు నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నేను ఇంట్రావర్ట్, అంటే సైకాలజికల్గా మాట్లాడాలంటే ఇంట్రావర్ట్. అంటే ఐ యూస్ టు సిట్ ఫస్ట్ బెంచ్, ఐ యూస్ టు స్టూడ్ క్లాస్ ఫస్ట్. ఇక ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు నేను క్లాస్ ఫస్టే. ఆ తర్వాత నాకు గ్రామ్ తగ్గింది. ఇంకా ఎందుకంటే స్పోర్ట్స్కి డైవర్ట్ అయిపోయింది కాబట్టి నా కాన్సన్ట్రేషన్ తగ్గింది. అయినప్పటికీ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్, దానివల్ల నాకేంటంటే సమాజం అంటే ఏంటి, సమాజంలో మనం ఎలా చూసుకోపోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది నాకు నేర్చుకున్నాను. సో అందు గురించి నేను ఏంటంటే క్రికెట్ బాగా ఎక్కువ ఇష్టపడాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత క్రికెట్ ఆడించడం జరిగింది. దాంట్లో ప్రముఖంగా చెప్పవలసింది అంటే అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయిను అప్పుడు స్పీడ్ బౌలర్ టెస్ట్ జరుగుతుంది, అవి సెలక్షన్ జరుగుతున్నాయి జిమ్ఖానా గ్రౌండ్స్ పైన. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం వచ్చింది, అప్పుడు ఉప్పల్ స్టేడియం లేదు, జిమ్ఖానా గ్రౌండ్స్ ఉండేది, లాల్ బహదూర్ స్టేడియం ఉండేది. జిమ్ఖానా గ్రౌండ్స్కు స్టేడియం తీసుకెళ్తే, నేను నాట్ ఎగ్జాక్టింగ్, సర్టిఫికెట్ కూడా ఇచ్చారు వాళ్ళు. 130 km/h స్పీడ్ వేసాడు. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఇప్పుడు ఐపీఎల్లో చూస్తున్నారు కదా, ఆయనకంటే తక్కువ ఉన్నారండి ఐపీఎల్లో. ఏమన్నారు, ఎంత వేస్తున్నారు 125 మ్యాక్సిమం. 141 వేస్తాడు, ఎప్పుడు కన్సిస్టెన్సీ ఉండదు. 145 చూడండి, 6 balls మినిమం మీకు 111, 110, 120, 135 ఇంక్లూడింగ్ స్వింగ్ బౌలర్. ద మోస్ట్ డిఫికల్ట్ బౌలర్ ఐ ఫేస్డ్ ఇన్ క్రికెట్. అది ఐ వుడ్ ఫైండ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఓన్లీ ఎట్ ద టైమ్ వాస్ స్టడీయింగ్ 10th క్లాస్. ఐ యూస్ టు ప్లే కదా, నేను కూడా ఓపెనింగ్ చేసేవాడిని క్రికెట్. ఆ అబ్బాయి బౌలింగ్ అంటే భయపడేవాడిని, అంత స్పీడ్ వచ్చేది. కానీ ఈ రోజుల్లో కనుక అదే ఉండి ఉంటే, ఇప్పుడు కనుక అవకాశం మనకు, ఆ రోజు మనకు మీడియా లేదు, ఇప్పుడు మీడియా మనకు అసలు లేదు, వాట్సాప్ లేదు, ఏదైనా ఇప్పుడు వాట్సాప్లో వార్త వెళ్ళిపోతుంది. అవన్నీ లేవు కాబట్టి మనం వెనకబడి ఉన్నాము. అయినప్పటికీ మన పిల్లలు మండల్ ఛాంపియన్స్ కొట్టారు. అదేంటంటే కన్సిస్టెన్సీ. ఒక ఆటల్లో కాదండి, ఈవెన్ చదువులో కూడా మన మండల్ కాబట్టి. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నాడు, మనకు స్టాప్ లేకున్నప్పటికీ కూడా నేను డిప్యుటేషన్ పైన వచ్చిన. ఆ డిప్యుటేషన్ పైన రావడానికి సార్ వాళ్ళు చాలా కృషి చేశారు. అక్కడ యాక్చువల్గా మై సబ్జెక్ట్ ఈజ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, నాది ఇంగ్లీష్ కాదు. బట్ బై వర్చ్యూ ఆఫ్ యాక్చువల్లీ మై ఇంట్రెస్ట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టీచ్ ఇంగ్లీష్. మరి అప్పుడు ఇంగ్లీషు, ఇప్పుడు ఇంగ్లీష్ డిఫరెంట్ అండి. అప్పుడు ఇంగ్లీష్ ఏమంటారంటే స్ట్రక్చరల్ అప్రోచ్ అంటారు. ఇప్పుడు స్ట్రక్చరల్ అప్రోచ్ పోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే డిస్కోర్సెస్ ఓరియంటెడ్ పెడగాజీ వచ్చింది. అంటే చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇంకొక విషయం చెప్పి నేను ఆపేస్తాను ఇక్కడ. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మన పాఠశాల, నాకు ఇప్పుడు ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా నా స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు. మీరంతా మన ఎర్రగొల్లపల్లి హై స్కూల్ స్టూడెంట్స్. ఇప్పటికీ ఎప్పుడు పూర్వం అనేది లేదు, నో పూర్వం, నథింగ్. యూఆర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎర్రగొల్లపల్లి హై స్కూల్, ఎవర్ ఫరెవర్. ఎక్కడ పోయినా మీ వెంట వచ్చే చూడండి, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉండేది ఏంటి, జడిపిహెచ్ఎస్ ఎర్రగొల్లపల్లి. కాబట్టి గుర్తు పెట్టుకోండి. కాబట్టి మీ పాఠశాల. ఇంకొకటి, నాకు కూడా దిస్ టైమ్ ఐ గాట్ opportunity and I got transferred from Gadegavran to our village Eragallapalli. Just posted recently 1 month back. ఒక నెల క్రితం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను నేను. మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను స్కూల్లో, మీరు స్కూల్కి ఎప్పుడైనా రావచ్చు. మీ స్కూలు రండి. ఇట్లే మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గ్రూప్ ఇట్లే కంటిన్యూ చేయండి. దాంట్లో కూడా ఎవరైనా మంచి స్టూడెంట్స్ ఉంటే, మెరుగైన స్టూడెంట్స్ ఉంటే తప్పనిసరిగా, ఇందాక చాలామంది చెప్పారు, నారాయణ చెప్పారు ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాం సార్, అయినప్పటికీ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, మాకు తృప్తి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెజర్ అనేది మనకు తెలుసు, ఎట్లా ఉంటుందనే ప్రెజర్ అని తెలుసు. లెక్చరర్ కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా అలాంటి ప్రెజరే ఉంటుంది. ఇక్కడ మాకు ఇప్పుడు ఈవెన్ డిజిటల్స్ కూడా, డిజిటల్ ఐఎఫ్టీ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ కూడా మాకు ఈచ్ క్లాస్కి సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడంతా కూడా ఇన్నోవేటివ్ టెక్నాలజీతోని
ఐసీటీ ఇంటగ్రేటెడ్తో నేను చెప్తున్నాను ఇక్కడ క్లాస్లో. మంచి ఫ్యాకల్టీ ఉంది. దయచేసి మీ విలేజ్లో ప్రచారం చేయండి. యు ఆర్ ద మీరే ప్రమోటర్స్, వేరే వాళ్ళు ఎవరు కాదు ప్రమోట్ చేసేది. కాబట్టి మన ఎర్రగల్లపల్లి హై స్కూల్ను మనం బతికించుకుందాం. ఎంతమంది చేతులు ఎత్తండి. ఎందుకు బాధేస్తుందంటే నాకు ఇదంతా ఇప్పుడు మన స్కూల్ స్ట్రెంత్. ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారో ఇక్కడ దాంట్లో ఇటు పక్క తీసేస్తే ఇది మన స్కూల్ స్ట్రెంత్. ఇప్పుడు ఇది స్కూల్ స్ట్రెంత్, ఇది కూడా కాదు. అంటే మీరు గమనించే మీ ఒక్క క్లాస్ అంతా మన దగ్గర స్ట్రెంత్ లేదు. అంటే ఒక్కటే విషయం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి మోడల్ స్కూల్స్కు, కేజీబీ స్కూల్స్కు వెళ్తున్నారు. ప్రైవేట్ వాళ్ళని ఆపకండి, ఏదైనా నారాయణ చైతన్య పోతే ఆపకండి. కనీసం దగ్గర పట్ల ప్రైవేట్కి వెళ్ళే వాళ్ళని కానీ, మోడల్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళని కానీ రమ్మని చెప్పండి. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, డెఫినెట్గా ఐ విల్ ఛాలెంజ్. వాళ్ళకి మీకు ఎన్ఐటీస్ అంటారా, ఎన్ఐటీసీ కొట్టించే బాధ్యత మనం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావాలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొట్టిస్తాం. ఐఐటి కావాలా, ఐఐటి కొట్టిస్తాం. ఎందుకంటే నా స్టూడెంట్ ఈవెన్ లాస్ట్ గొప్ప చెప్పుకోవద్దు, పనిచేసిన అబ్బాయికి 99.98% వచ్చింది జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో. ఆ అబ్బాయికి తల్లి లేడు, తండ్రి ఒకటే ఉన్నాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వాడిని బయటపడేస్తే వాడికి రూమ్ తీసుకొని రూమ్లో ఉంచి డోనార్ చూసి ఆ అబ్బాయికి ఇస్తే ఇప్పుడు ఎన్ఐటీలో వాడు సిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి దగ్గర ఫ్యూచర్ జనరేషన్. కాబట్టి ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. రోజు నేను పిల్లలతో మాట్లాడుకుంటాను, చాలామంది పిల్లలు కాబట్టి మనం అందరం కాంట్రిబ్యూట్ చేస్తాం. నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, మీరు కాంట్రిబ్యూట్ చేయండి. మనం మరొకసారి మీరు ఏ స్థాయిలో ఉన్నారో, అంటే ఏ రంగంలో ఉన్నారో. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మీరు 10th క్లాస్లో చదివినా పర్వాలేదు, ఏం చదివినా కానీ మీరు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు మీ రంగాల్లో. నాకు ఒక డ్యాన్స్ మాస్టర్ కనిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, నా స్టూడెంట్ ఒక డైరెక్టర్. సినిమా భీమ్లా నాయక్ సినిమా ఉందా? భీమ్లా నాయక్ సినిమా డైరెక్టర్ ఈస్ మై స్టూడెంట్. హిస్ నేమ్ ఇస్ సాగర్ చంద్ర. కాబట్టి ఏ ఫీల్డ్ అని కాదు, ఆ అబ్బాయి హాలీవుడ్లో ఈవెన్ డైరెక్టర్ కోర్స్ చేసుకుని వచ్చాడు. ఈ స్టడీ అప్ టు ఎంటెక్. క్వాలిఫికేషన్ లేదు, మంచి క్వాలిఫికేషన్, కానీ ఆ ఇంట్రెస్ట్. ఈవెన్ ఉన్నటువంటి సుకుమార్ ఇస్ ద కాంటెంపరీ టు మీ. సుకుమార్ అండ్ మై సెల్ఫ్ వర్క్డ్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ ఇన్ భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈవెన్ ఐ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. నారాయణ వర్క్ చేశాను, చైతన్య వర్క్ చేశాను. ఈవెన్ వాటిలో వర్క్ చేసి ఆ ప్రెజర్ తట్టుకోలేక, ఆ ప్రెజర్ను వదిలేసి మళ్ళీ నేను గవర్నమెంట్ సెక్టర్కి వచ్చాను. కాబట్టి ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నారాయణ చైతన్య ఆల్సో. కాబట్టి నేను భీమవరంలో పనిచేసేటప్పుడు నాకు కౌంటర్ పార్ట్ అంటారు. కౌంటర్ పార్ట్ అంటే నేను ఒక కాలేజీలో పనిచేస్తే ఆయన ఒక కాలేజీలో, ఇద్దరు మ్యాథమెటిక్స్ లెక్చర్లు. కానీ ఈరోజు ఆయన నన్ను గుర్తుపడతాడా? నో, ఈ మే నాట్ రికగ్నైజ్ మీ బికాస్ చాలా హై పొజిషన్కి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఇంట్రెస్ట్ అది మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ కాదు. ఆయన ఈవెన్ డైరెక్టర్ ఇంట్రెస్ట్ వచ్చాడు. కొంచెం సినిమాలు పడే లక్కులా మంచి సినిమాలతో హైలైట్ అయిపోయాడు. కాబట్టి ఏ ఫీల్డ్లో మనం అవుతున్నది కాదు. 10th క్లాస్లో వీ కెనాట్ డిసైడ్ అండి. 10th క్లాస్ లాస్ట్ బెంచా, ఫస్ట్ బెంచా, లేకపోతే ఫస్ట్ బెంచా, మనం అప్పుడు డిసైడ్ చేయలేము. గుర్తుపెట్టుకోండి. నేను అందుకోసమే నేను కూడా నా కాన్సన్ట్రేషన్ కూడా ఎప్పుడు ఉంటుందంటే ఓవరాల్ క్లాస్లో ఉంటుంది. అది నిజం. ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళతోనే పిల్లలు మాట్లాడతారు, వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈవెన్ టీచర్స్ ఇంక్లినేషన్ కూడా ఉంటుంది. చెప్పకుండా సమ్ సార్ట్ ఆఫ్ ఇంక్లినేషన్ మేబీ ఉంటుంది. కానీ ఎవరు కూడా ముందు కాదండి. చాలా మంది ముందు అంటారు, నేను పనికిరామంటారు, చాలా తప్పు. కానీ తర్వాత తెలుస్తుంది ఇది మీ ప్రదర్శన. ఈరోజు మాకు తెలుసుకుంది ఇది డెఫినెట్గా ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ ద వరల్డ్. ఎవ్రీబడి హ్యాస్ ఓన్ పొటెన్షియల్. కాబట్టి ఆ పొటెన్షియల్ మీరు ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్, ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే అని ఉంటుంది స్కూళ్ళలో. మీకు దగ్గర పట్ల స్కూల్కి వెళ్ళి మీరు ఈవెన్ ఒక డ్రైవర్ అయినా సరే, మీరు డ్రైవర్ కావచ్చు, మీరు షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, మీ బిజినెస్ షేర్ చేయండి. ఒక లెక్చరర్ కావచ్చు, లెక్చర్ గురించి షేర్ చేయండి. ఒక ఇంజనీర్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఏ వృత్తి అనేది, ప్రతి వృత్తి ఇంపార్టెంట్ తెలవాలి. ఈరోజు మనం ప్రోగ్రామ్ చేసిపోయిన తర్వాత దీన్ని ఊడకపోతే కూడా చాలా కష్టం అండి. కాబట్టి స్పీకర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆ పిల్లవాడికి తెలవాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ రావాలి. ఎందుకంటే అది దానికోసం ఇప్పుడు నో బ్యాగ్ డే గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి మీరు వచ్చినట్లయితే డెఫినెట్గా నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడతాను, పర్మిషన్ తీసుకుంటాను. మీ సక్సెస్ స్టోరీ రేపు వాళ్ళకు ఒక లెసన్ అవుతుంది. మీ సక్సెస్ స్టోరీస్ వాళ్ళ జీవితానికి ఒక బాట అవుతుంది.
కాబట్టి దయచేసి మీరు స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, ఒక డ్యాన్స్ మాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే రండి, మీరు పిల్లలతో మాట్లాడండి. సో మళ్ళొకసారి మీ అందరికీ కూడా మీ పిల్లలను మీరు చదువుకోకపోయినా కానీ మీ పిల్లలను కూడా భవిష్యత్తులో మంచిగా చదివించండి, మంచి మంచి రంగంలో ఎదగడానికి. కానీ ప్రెజర్ చేయకండి, ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని కష్టపడి ఇష్టపడి చదవమని చెప్పండి, కష్టపడాలి, ఇష్టపడి చదవమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. ఏవైనా అన్నింటినీ పాటించి ముందుకు సాగుతామని మేము మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 3 సార్లు మన ఊరికి పోస్టింగ్ వచ్చింది చెప్పింది కదా. అయితే సారు రాగానే పోయి మేము కలిసి వచ్చినాము. అక్కడ ఉన్న స్టాఫ్ ఆఫ్టర్ 20 years తర్వాత మా ఊరికి వచ్చిందంటే అక్కడ ఉన్న హెచ్ఎం కానీ ఆ స్టాఫ్ వాళ్ళు చాలా పరిశ్రమ అయిపోతుంది సార్. అంటే 20 years తర్వాత మీరు గుర్తుంచుకుంటారా? ఇదే మాట అన్నారు సార్. సార్ ముందర అన్నారు, లేదు సార్ మాకు సార్ ఉన్నారు, మేము ఉన్నాం 20 years తర్వాత లేదు సార్. మేము రీసెంట్గా 2 years బ్యాక్ చెప్పినట్టు కాదు, మీ వీడియోకి వచ్చినట్టు అందరికెళ్ళి పోతుండు, మమ్మల్ని ఎవరు కనీసం ఇప్పటివరకు పిలిచిన మానవులు లేడు అనే విధంగా చెప్పారు సార్. అది వాళ్ళు చాలా ఎంత సంతోషం అంటే సార్ పోయి మీకు వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు సార్, నిజంగా చెప్పండి సార్. ఆ విషయంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అంటే మీరు ఆ రోజున మీరు మాకు చదువుతో పాటు సంస్కారం నేర్పిరు, అలాగే ఎట్లా ఉండాలో నేర్పిరు, మంచి నేర్పిరు, అలాగే ఆటలు పోటీలు అన్నీ నేర్పిరు. కాబట్టి సార్ ఎక్కడున్నా మీరు మీ దగ్గరికి వచ్చే విధంగా మాకు నేర్పించారు సార్, దూరం పోయే విధంగా నేర్పించలేదు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీరు మా గురువులు ఇలాగే నా జీవితాంతం మీరు ఇలాగే ఉండాలి, మీరు మాతో పాటు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మనకు ఎంతో సుపరిచితుడైన మన రవీంద్రనాథ్ సార్ గారిని మాట్లాడవలసిందా కోరుచున్నాం. ఈరోజు 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి అప్పటి మన ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ సార్ గారికి, నరసింహ సార్ గారికి, మూర్తి సార్ గారికి, అదేవిధంగా శ్రీ సార్, లాల్ సార్ గారికి, లక్ష్మయ్య గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు. అయితే 19 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనమందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకుంటూ ప్రతి ఆదివారం ఒకరు పెడుతున్నారు, సార్లు బోర్ ఫీల్ అవుతున్నారని. మాకు అట్లేం లేదు. ఆదివారం నాడు మీ అందరితోటి ఒక రోజంతా ఆనందంగా గడపడంతో సంతోషంగా ఉంది. మేమేమాత్రం ఫీల్ అవ్వలేదు. వాస్తవానికి చాలామంది కలుస్తున్నాము, అయితే అందరం కాదు. మరి అందరూ కూడా మరొకసారి కలుసుకొని ఎవరు ఏంటని ఎదురుపడ్డా కూడా ఎవరు అని గుర్తించక మందలించకుండా పోయే సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి కాకుండా కనీసం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నటువంటి మిత్రులు, అదేవిధంగా టీచర్స్, విద్యార్థులు ఎవరైనా కూడా మనం ఒక 20 సంవత్సరాలు పెద్ద గ్యాప్ కాబట్టి చాలా మార్పు వస్తుంది. కాబట్టి ఇలాంటి కలయిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనందరం కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మరి పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనేక సమస్యలు మంచించడానికి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా ఒక్కసారి గెట్ టుగెదర్తో అయిపోకుండా మనకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మళ్ళీ నచ్చుకుంటూనే ఉన్నట్టు దానికి అందుబాటులో అందరం కూడా రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎవరు కూడా బోర్ఫీగా. ఇంకొకటి ముఖ్యంగా మనం ఎర్రగడ్డపల్లి, ఆ రోజుల్లో ఎర్రగడ్డపల్లి మరిగూడ మండలం ప్రతి సంవత్సరంలో మనమే కావచ్చు. 10వ తరగతి ఫలితాలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండేది. చదువుకనే కాకుండా స్పీచ్ ఉండేది, క్విజ్ ఉండేది, అదేవిధంగా కల్చరల్ పాటలు కూడా ఉండేది. నేను వచ్చినప్పుడు చెప్తున్నా,
సంజీవ్ రెడ్డి, దివ్య వీళ్ళంతా చాలా మంది ఉన్నారు పాడతారు. వీళ్ళంతా మంచి పాటలు పాడతారని చెప్తారు. కాకపోతే చాలా రోజులు నేను పాడలేదని చెప్పిండు. మరి ఈ విధంగా మీ పిల్లలకి ఏంటంటే ఒక్క చదువే ఉండకూడదు. చదువుతో పాటు ఆట ఉండాలి, పాట ఉండాలి, 2-3 రంగాల్లో మల్టిపుల్గా డెవలప్మెంట్ ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనము గుర్తింపు పొందుతాం. మనకు కూడా ఏదో ఒకటి మనకు అక్కడ వస్తుంది. కాలేజీ లెవెల్ పోయిన తర్వాత ఒక్క చదివే పిల్లలు కూడా గుర్తించారు. చదువుతో పాటు మంచిగా మాట్లాడడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడము, ఇలాంటివి ఏదో ఒక కళ ఉన్నట్లయితే కాలేజీ అంతా గుర్తిస్తారు. మన వాళ్ళని గుర్తించకుండా బస్సులు ఏడగనిపించిన పలాన్ని చెప్పి మనం గుర్తిస్తారు. కాబట్టి మన పిల్లలకు కూడా మనం ఆ విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఒకటే దాంట్లో కాకుండా 2-3 రంగాలలో డెవలప్ అయినట్టు చూడాలి. ముఖ్యంగా మీ బ్యాచ్లో ఎక్కువ మంది చదువుకుంటారు. ఎక్కువ మంది చాలా అంటే డిగ్రీలే కాకుండా పీజీలు ఆ పై స్థాయిలో ఎక్కువ మంది చదువుకోవడం జరిగింది. ఎక్కువ మంది చదువు మీద ఆధారపడి ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, ఎడ్యుకేషన్ బేస్ మీదనే ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా కాంట్రాక్ట్స్ కానీ, బిజినెస్ కానీ, రకరకాల రంగాల్లో మంచి స్థాయిలో. ఇది చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ రాకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ రంగంలో కూడా అంతకంటే చాలా ఉన్నత స్థాయి లోపల మనకు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉద్యోగం చేస్తే మన ఒక్కరే ఉద్యోగం చేస్తాం. అదే వ్యాపారం కానీ ఇంకా వేరే రంగాలు ప్రైవేట్ ఉన్నట్లయితే మనం 10 మందికి ఉపాధి ఇస్తాం. ఇందులో కొంతమంది 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, ఉపాధి ఇచ్చేటటువంటి స్థాయిలో కూడా ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం అన్నమాట. అదేవిధంగా ఒక ఉద్యోగం వచ్చింది, ఇంతలో నా పని అయిపోయింది, చాలని మనం సంతృప్తి చెందుతున్నాం. 45 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఇంకా పైన డిఎల్ కానీ ఇవన్నీ కానీ ప్రిపేర్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా వస్తే సంతోషం, రాకపోతే బాధలేదు. కాబట్టి ప్రయత్నం చేయకుండా ఆ ఉన్నదాంతో ఇక నాకు వస్తుందో రాదు, నేను ఇన్నిసార్లు రాసిన రాదనేటటువంటి నిరుత్సాహం, నిరాశ చెందకుండా నిరంతరము ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదో ఒక టైం లోపల ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి ప్రయత్నాన్ని మానకండి, ప్రయత్నాన్ని మనకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలని మీకు. అయితే ముఖ్యంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, టైం అయింది, ఎక్కువ మాట్లాడదు. ఏంటంటే మనము ఇంతకుముందు బ్యాచ్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరికైనా మన మిత్రుడు కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, ఆర్థిక సమస్య, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరిస్థితి బాగలేకపోవడం వల్ల పిల్లలకు చదువుకోవడం కావచ్చు, ఇబ్బంది ఉన్నట్లయితే అప్పటికప్పుడే మనము నిధిని సేకరించి వారికి సహాయం చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పర్మనెంట్గా ప్రతి నెల మీరు ఈజీగా పేమెంట్ చేసి, అంటే ఇవ్వగలిగినంత కొంత నిర్ణయం చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసి, అకౌంట్లో 100 రూపాయల నుంచి ఆ బైక్ మీరు ఎంత డిసైడ్ చేసినంత ఎవ్రీ మంత్ దాంట్లో డిపాజిట్ చేయాలి. ప్రతి ఒక్కరు అందరూ కూడా దాంట్లో ఎవ్రీ మంత్ డిపాజిట్ చేసినట్లయితే మనకు కొంత నిధి సమకూరుతుంది, కంటిన్యూగా జరుగుతుంది. సడన్గా ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినప్పుడు దాంట్లో నుంచి మనము హెల్ప్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం నిలకించేది కాకుండా ఏదైనా ప్రత్యేక అవసరం వచ్చి ఎక్కువ డబ్బులు కొనుక్కున్నప్పుడు మన స్థాయి దగ్గర ఎవరికి ఇవ్వలేకపోతే వాళ్ళు కూడా ఇవ్వచ్చారు. అందరితో పోటీ పెట్టకుండా ఎక్కువ ఎక్కిస్తూ చేతులు వాళ్ళతో ఉండి మీ పొగలు లేకుండా మేమున్నామని మీరందరూ కూడా ఇటువంటి వారికి ఒక బలమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి ఆదుకోవాలని, దానికి ఈ అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చిన నిధిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అంటే మీతో పాటు. కాబట్టి ఇది మీరందరూ తర్వాత మాట్లాడుకొని ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకొని గ్రూప్లో ఆ అకౌంట్ వివరాలు కూడా షేర్ చేసి అందరూ అనుకుని చేయండి. బాధగా కాకుండా అందరూ కూడా ఇష్టపడుతూ ఉండేటట్టు చేయండి. అదేవిధంగా మీరు, మీ పిల్లలు, మీరున్నటువంటి రంగాల్లో ఇంకా మంచి ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఇంకా ఏదైనా వృత్తిపరమైనటువంటి
దాంట్లో అయినా కూడా మంచి ఉన్నత స్థితిని చేరుకొని మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. నేను వచ్చి అడిగిన క్రియేట్ చేస్తాం సార్. ఖచ్చితంగా మేము ఏది కాదనలేదు, ఇది కూడా కాదనని మా వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా ఇది చేసి మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తామని మీకు మాట ఇస్తున్నాం సార్. తొందరగా ఇప్పుడు మన సీన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, గురువులందరికీ నా నమస్కారాలు. మీ అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నన్ను కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే అప్పట్లో నేను వాలంటీర్గా చేసేది. డిగ్రీ అయిపోగానే కొన్ని బ్యాక్లాగ్స్ ఉండే పరిస్థితి వల్ల, మన ఎకనామికల్ పరిస్థితి వల్ల. అయితే అప్పుడు ట్యూషన్ చెప్పుకోవడానికి మీ అందరూ నాకు అవకాశం కల్పించినారు. అది కూడా ఒక అవకాశమే. అయితే మీ అందరు ఇన్ని బ్యాచ్ 5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. కానీ వాళ్ళందరికంటే కూడా మీతోనే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది నాకైతే. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం, చూడడం చాలా ఆనందంగా ఉంది. మరియు అప్పటి రోజులను గుర్తు చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు. అయితే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కండక్టర్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత కండక్టర్ చేస్తూనే మీకు ఎట్లయితే ఒక మంచి ఫేవరెట్ టీచర్గా అందరికీ, మీకే కాదు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా రవీంద్ర సార్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అయితే సారు మాకు కూడా గురువే. నేను 10th క్లాస్ పిఎంఆర్లో చదివేటప్పుడు మాకు కూడా బయోసైన్స్ చెప్పేది. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అయితే సారు బయోసైన్స్ చెప్పడం వల్ల నేను బయోపీసీ తీసుకున్నావా లేకపోతే ఎంపీసీ తీసుకోవాలా అనే డైలమాలో ఉంటుంది. కానీ చివరికి ఎంపీసీ తీసుకున్నాను. అయితే సారు ఇప్పుడు మీకు చెప్పినట్టుగా వెల్ఫేర్ ఫండ్ ఎట్లయితే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని, సార్ యొక్క స్వభావం ఎట్లా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హెల్ప్ చేసేటటువంటి, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఎకనామికల్ పరంగా కానీ ఏ విధంగానైనా సరే ప్రతి విద్యార్థుల యొక్క ప్రగతిని, అభివృద్ధిని కోరుకునేటటువంటి సార్. అట్లనే నాకు కూడా టీటీసీ డైట్స్ చేయడానికి సారు కండక్టర్ చేస్తున్నప్పుడే ఫ్రీగా చేయించాడు. దానివల్లనే 2012లో నేను మళ్ళీ నాకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలోనికి రావడం జరిగింది. దానికి సార్కు ఎడవేళ నేను కృతజ్ఞతలు, సార్కు పాదాలు. ఎందుకంటే నాకు కూడా గురువు, నాకు కూడా ఇష్టమైనటువంటి సార్. అయితే మీ అందరూ కూడా ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు కూడా అన్ని విషయాల్లో అభివృద్ధిలో ఉండి తర్వాత మంచిగా స్థిరపడాలి. అట్లే మీ పిల్లలకు కూడా మంచి విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పిస్తూ లైఫ్లో ఇంకా ఉన్నత శిఖరాలను అనుభవించాలని కోరుకుంటూ ఇచ్చిన థ్యాంక్ యూ సార్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆత్మీయ సమ్మేళనానికి 2004-5 బ్యాచ్. నేను చెప్పింది జస్ట్ 6 నెలలే. ఒకటే 10th B బ్యాచ్. నన్ను గుర్తించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసి వేదికలను అలంకరించినటువంటి గురువులందరికీ నా యొక్క పాదాభివందనలు. మరియు విద్యార్థులు అంటే నాకు కూడా కొంచెం ఇదిగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఫ్రెండ్స్ లాగే ఉంటాను. జస్ట్ 6 months మాత్రమే చెప్పాను. మీకందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నేను 2004-5లో బిఎడ్ వచ్చినప్పుడు ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే వచ్చాను మీకు. నాకు ఈ వేదికపై కూర్చోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే రవీంద్ర సార్ మాకు గురువు. సార్ అనిపించుకున్నట్టు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ ఏమన్నా అనుకోండి, సార్ పక్కన కూర్చోవడం ఉంటుంది. నేను ఫస్ట్ బెంచ్, క్లాస్ మాత్రం లాస్ట్ 10th వరకు.
రవీంద్రనాథ్ సార్ రోజు ఏం రమ్మొద్దు, నీకు ఏం రాదనేది. కానీ సరే, కొన్ని సందర్భాల్లో సార్ సహకారంతో నేను గిటార్ కావడం జరిగింది. 10th క్లాస్లో ప్రతి ఎగ్జామ్కు నాకు వచ్చి బిట్ పేపర్ చెప్పిపోయింది సార్. ఏం రాదు, లాస్ట్ కాబట్టి బిట్ పేపర్ వచ్చి చెప్పిపోయింది. 10th పాస్ అయ్యాను. 10th పాస్ అయ్యాక సార్ ఏ గ్రూప్ తీసుకోవాలంటే నేను నీకు ఏం రాదా హెచ్ఈసి తీసుకోమన్నాడు. హెచ్ఈసి తీసుకొని స్టడీకి అదే నువ్వు పాస్ కావడం గ్రేడ్, హెచ్ఈసి తీసుకో ఓకే. అదే టర్నింగ్ పాయింట్. నాకు మా ఫ్యామిలీ కూడా పూర్ ఫ్యామిలీ, అందరికి తెలుసు. నేను ఇంటర్కి వెళ్ళి పీజీ అప్ టు నౌ ఎల్ఎల్బి కంప్లీటెడ్, ఎంఈడి ఎల్ఎల్బి, క్లాస్ టాపర్. ఎందుకంటే సార్ చెప్పినవి తూచా తప్పకుండా పాటించేది, ఎప్పుడు కలిసిన సలహాలు సందేశాలు అన్నీ తెచ్చేవాడు. అలా జీవితం కొనసాగింది. 2009 నుండి 14 వరకు తెలంగాణ మూమెంట్లోనే నోటిఫికేషన్ ఏమి రాలేదు. డిఎస్సి 2 సార్లు అటెంప్ట్ చేశాను. 2 సార్లు 73 వచ్చిన సూచనలు రాలేదు. ఇక మన జీవితం ఉపాధ్యాయ వృత్తికి అనుకూలంగా లేదనుకొని మధ్యలోనే వదిలేశాను. ప్రిపేర్ కావడం కూడా మానేశాను. 2013లో మా గ్రామ పంచాయతీ ఎర్రగడ్డపల్లి నుండి డివైడ్ కావడం జరిగింది. అందులో మొట్టమొదటి సర్పంచ్గా ఫస్ట్ టైం అటెంప్ట్గానే సర్పంచ్ అయ్యాను. తర్వాత 18 వరకు నేను అజనాపురం నుండి ఎర్రగడ్డపల్లి మోసుకుంటూ ఆ రాళ్ళని తగులుతూ వచ్చేవాళ్ళం స్కూల్ నడుచుకుంటే. కాబట్టి ఫస్ట్ నా గోల్ రోడ్డు వేయాల్సని మా ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. రోడ్డు మొట్టమొదటిగా వేయించాను. ఆ వాటర్లోకి వచ్చేది, రాళ్ళన్నీ తెలుపుకుంటుండే. కొంచెం మా ఊరికి అందరి సహకారం, అందులో కూడా మిత్రులు అందరి సహకారంతో విలేజ్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత 2018 నుండి ఇప్పుడు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాను. ప్రజెంట్ హైకోర్టు, రంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మీకు ఎలాంటి న్యాయపరమైన సలహాలు కానీ సందేశాలు కానీ ఉంటే నన్ను ఆశ్రయించవచ్చు. నన్ను గుర్తించి ప్రత్యేకంగా ఈ వేదిక వద్దకు రప్పించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. అందరూ ఇంకా పై ఉన్నత స్థానాలకు ఎదిగి మంచి జీవితాన్ని మన పిల్లలకు కూడా ఇస్తే మనం దేశానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటామని తెలియజేసుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హలో, పూర్వ విద్యార్థుల ఆఫీసర్లు వచ్చినందుకు అందరికీ ఉదయ శుభాకాంక్షలు. మీకంటూ ముగిస్తున్నాను. ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. మెయిన్ 6గా వస్తుంది. ఏంటంటే అందరం కూడా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే సార్ నాకు చాలా కష్టాలు ఉన్నాయి, అందుకే చదవలేదు, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే మన మీ బ్యాచ్ నాకు తెలియని సంగతి ఏంటంటే దివ్య, నేను రోజు మాల్ నుంచి వచ్చేది, మాల్గాడ దిగి ఆ నుంచి బండి తీసుకుని లేకపోతే బస్కి వచ్చేది. ఒకనాడు నేను దిగిన బస్ కోసం వస్తున్నా, దిగిన స్పీడ్ వస్తుంది, సార్ పాపం వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు, పాపం కూడా వస్తున్నాడు. నేను ఏమంటే ఇలానే ఆ దివ్య బాగున్నాడో చెప్పడం ఏంటంటే మొత్తం సార్ ఇది పరిస్థితి. నాకు ముగ్గురు పాప, సెకండ్ పాప ట్విన్స్ అదే ఫస్ట్ పాప, రెండవసారి ట్విన్స్ అయ్యేసరికి వీళ్ళిద్దరు ఆడపిల్లలే. వీళ్ళిద్దరు ఆడపిల్లలు, నాకు కూడా ముగ్గురు ఆడపిల్లల వల్ల మా నాన్న బాగా బాధతో నా మీద పెంటలోని చనిపోవడం జరిగింది. కుటుంబం కూడా మా పరిస్థితిలో ఉంది. నేను ఎట్టి పరిస్థితుల ఉద్యోగం చేయకపోతే వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పి పీజీ ప్రిపేర్ అవుతుంది. తర్వాత ఇంకొకటి అప్పుడే వచ్చింది, యూనివర్సిటీలో పీజీ చేస్తుంది. ఏం బాధపడుతున్నారు మనకంటే ఇంకా కూడా బాధపడుతుంటారు. ఏదేమైనా ప్రయత్నం ఆపకుండా ఖచ్చితంగా నీకున్న నాలెడ్జ్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఖచ్చితంగా కష్టాలు అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ అవుతుంది. మాత్రం ఆపకు, స్టడీ ఆపకు అంటే నేను ఏమాపను సార్. మా హస్బెండ్ కూడా నాకు చాలా సహకరిస్తుందని చెప్పి అదే ఇద్దరు పిల్లలను వాళ్ళ భర్త దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి ముగ్గురు పిల్లలు పెట్టి
జైలు అని రాస్తే పీజీది తర్వాత జైలు రెండు కూడా రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నాను, చాలా సందర్భాలలో నేను పనిచేసే పాఠశాలలో కూడా రకరకాల సందర్భాలలో అందరి కష్టాలు వస్తాయో మీకు ఇంతకంటే కష్టాలు ఉన్నటువంటి చాలా ఉన్నారు. మనదే ఎక్కువ కష్టం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఎంత కష్టం ఉన్నా కూడా మనం చేసేటటువంటి ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఇట్లా మా స్టూడెంట్ ఈ విధంగా 3 పిల్లలను ఇంటి దగ్గర ఉంచి యూనివర్సిటీకి పోయి పీజీ కంప్లీట్ చేసి కాంపిటీషన్లో ఎదుర్కొని ఓపెన్లో ఈ విధంగా 2 పోస్టులు సాధించడం జరిగింది. ఆ అమ్మాయిని మీరు ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఖచ్చితంగా వర్క్ చేయాలి. నాకే కష్టం ఉందనుకోవద్దు, మనకంటే కష్టాలు ప్రపంచంలో చాలా మంది అని చెప్పి మేము ఎంతోమందికి స్ఫూర్తిగా ఇక్కడ గురించి చెప్పాలి. అది ఫస్టే చెప్పాలనుకున్నా, కాకపోతే ఏంటంటే ఈ కాలాతీతం వల్ల మర్చిపోయినాం. ఇంకొకటి దివ్యకి ఏంటంటే ఇద్దరితో ఆగకుండా ఖచ్చితంగా గ్రూప్ 1 కానీ డిఎల్ కానీ ఖచ్చితంగా నువ్వు సాధిస్తూ ప్రయత్నం చేయి. దివ్యని కాకుండా ఇలా చాలామంది బాగా క్యాలిబర్ ఉన్నారు. నాకు తెలుసు మన బ్యాచ్లో దాదాపు 5 మెంబర్స్ 500 మెంబర్స్ ఎంతమంది 5 6 500 అంటే ఒక బూతుల ప్రభాకర్ రాలేదు, ఇక్కడికి రాలే కానీ అందులో ఆడుకోవద్దు. వాళ్ళే కాకుండా 500 తక్కువ వచ్చి చాలా మంది నిరుపేదలు పరీక్ష రాసిన రోజు ఎవరు మంచిగా రాస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి తప్ప మార్కులు అనేది కొలమానం కాదు, మన తెలుగు కొలమానం కాదు. ఇందులో చాలా మంది తెలివైన విద్యార్థులు ఉన్నారు. మీకు సాఫ్ట్వేర్లో ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా ఆ గ్రూప్ అనేది రాయండి. గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నదానికంటే మంచి అంటే, ఎందుకంటే గ్రూప్ 1 స్థాయి అంటే అధికారి మంచి అధికారి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు వీడకుండా మీ క్లాస్మేట్ అయినటువంటి దివ్యను స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ ప్రయత్నం చేసి మంచి సక్సెస్ సాధిస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన లక్ష్మీ సార్ గారిని మాట్లాడచ్చు. నమస్కారం. నా జాగ్రత్తగా మీకు ఏంటి ఉంటుంది, నేను 70 అపాయింట్మెంట్ అయినా ప్రైవేట్ సెక్షన్లో 71 నుంచి ఈ సెక్షన్ చదువుతున్నా. నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయికి అబ్బాయి, అమ్మాయి 2 కొడుకులకు 2 కొడుకులు అబ్బాయి. పద్యవాణ్ణి చదువుతాను. జెండాపై కపిరాదు ముందుగా శ్రీతవాది శ్రేణియున్ కోర్చి నే దండం మున్కోలి కోలి చందనము మీద దారి సారించుతున్ గాడి బొమ్ము ధరించి పాల్గొనడు మూకం చెల్లుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడే రుక్మానాద సంధింపగన్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. నీ కళ్ళు చూస్తే అమ్మా ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఊపిరై నువ్విక వీడనే వీడవే ఊహకే నిదురిక ఉండనే ఉండదే మాయా 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 మాయమ్మ సోయా 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 సోయలేదమ్మా మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ
ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ భ్రమే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువుల పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిశావే కలిగించావే దీపావళి కళనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే నడిగేనే అందరా నీ కంటి కాటుకతో పైవాడే రాసే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి
Thank you.